వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కొందరు పదవులు వరించినంత మాత్రాన నాయకులైపోరు, మనుషులు అని కూడా అనిపించుకోరు. అహంకారం, కొవ్వు, ఆడదంటే ఒక చులకన భావంతో మాట్లాడే ఇలాంటి వాళ్ళు మగాళ్ళు కానే కారు. మగాడు అంటే ఆడదాన్ని గౌరవించాలి, ఆడదానికి విలువ ఇవ్వాలి. ఇంట్లో ఆడదంతోనే జీవితం కానీ వంశం కానీ ఆడి యొక్క గౌరవం కానీ ముందుకెళ్తుందని తెలుసుకోవాలి. అంతేగాని గెలిచాననే అహంకారంతో ఆడవాళ్ళు పడక గదికి మాత్రమే పరిమితం అనే విధంగా మాట్లాడే వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవరు మాట్లాడారు ఏంటి అనుకుంటున్నారా? ఇది కొచ్చి మలపురంలోని తెన్నేల పంచాయతీలో గెలిచిన సిపిఎం ప్రాంతీయ నాయకుడు తన విజయ ప్రసంగంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. 47 ఓట్లతో గెలిచిన సయీద్ అలీ మజీద్, ఈయన సిపిఎం నుంచి గెలిచిండు. సయీద్ అలీ మజీద్ తన గెలిచిన 47 ఓట్లతో ఈయన గెలిచింది. ఆ 47 ఓట్లకే విర్రవిగిపోయి ఇలాంటి నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు. వివాహం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన మహిళలు కేవలం ఓటు కోసం, అంతే మాత్రమే, అంతకు మించి కాదు. వార్డును ఆక్రమించుకోవడానికి లేదా తనను ఓడించడానికి, అపరిచితుల ముందు హాజరు కావడానికి కాదు. సయీద్ అలీ తన వివాదాస్పద ప్రసంగంలో మహిళలు తమ భర్తలతో పడుకోవడానికి మాత్రమే అని సూచించిండు. నేనుంటే మాత్రం అక్కడున్న మొగాళ్ళంతా అన్నీ కోల్పోయి ఉన్నారా? ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టకుండా ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. నేను అక్కడుంటే చెప్పు తీసుకొని కొట్టినాక మాట్లాడేదాన్ని. ఆడది మగాడితో పడుకోవడానికేనా? మనిషివేనా నువ్వు? అసలు మనిషేనా? అసలు నువ్వు ఆడదానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నువ్వు ఒక నాయకుడివా? నీదొక పార్టీయా? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినాక కూడా సిపిఎం పార్టీ నిన్ను ఇంకా ఉంచుకుందంటే ఆ పార్టీనే మనాలి. ఆడదంటే ఓర్పు, ఆడదంటే సహనం, ఆడదంటే గెలుపు. ఆడది లేకుండా ఏ ఇల్లు కూడా మనుగడ సాధించలేదు. అసలు ఈ విశ్వమే మనుగడ సాధించలేవదు. 1ని 2 చేసే ఏకైక శక్తి ఆడదానిలోనే ఉంది. ఆడది లేకుండా నీ వంశం ముందుకెళ్తుందా? ఆడది లేకుండా నీకు బువ్వ దొరుకుద్దా? ఆడది లేకుండా నీకు బుద్ధులు నేర్పించేటోళ్ళు ఉంటారా? ఏం మనిషివిరా నువ్వు? లేకపోతే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా? లేకపోతే రాబంధువా? అంత నీచంగా అసలు ఎలా మాట్లాడగలిగావు? ఛీ! అయితే ఆయన ఇది మాట్లాడిన దానికి మహిళా లీగ్ అధ్యక్షురాలు కూడా ఒక విషయం మాట్లాడింది. మీరు రాజకీయాల్లో ఉంటే పనక్కడ్ తంగల్ గురించి కూడా మాట్లాడతారు. వినడానికి ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ రంగంలో ప్రవేశించవచ్చు, లేకపోతే వారు గృహిణులుగా ఇంట్లోనే ఉండగలగాలి అని ఆయన అన్నారు. అంటే ముస్లిం లీగ్కి సంబంధించి భారతీయ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మహిళా అధ్యక్షురాలు మాట్లాడితే దాని గురించి వినడానికి ఇష్టం ఉంటేనే రాజకీయాల్లోకి రండి, లేకపోతే ఇంట్లో ఉండండి అని మాట్లాడిండట. 47 ఓట్లతో గెలిచిన ఈడికి ఎంత కొవ్వు, ఎంత మదం! ఇలాంటోడు రాజకీయాల్లో గెలిచి ప్రజలకు న్యాయం చేస్తాడా? ఆడోళ్ళని ఇంకేమన్నా చేస్తాడా? అందుకే కదా అనేది. అంటేనేమో మమ్మల్ని అంటారు అని గింజుకుంటారు. ఏడబోయినాయి మానవ హక్కుల సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు, ఇంకో సంఘాలు. ఆడదాడి మొగాడి పక్కన పడుకోవడానికే పనికొస్తుందని ఒక నాయకుడు మాట్లాడుతుంటే మీరంతా నిద్రపోయినరా? కళ్ళు మూసుకుపోయినరా? సిపిఎం పార్టీకి ఏమైపోయింది? వరేవా మా భావజాలాన్నే మా నాయకుడు చెప్పాడు అనుకుంటున్నారా? ఇంతకంటే దాష్టికం ఇంకొకటి ఉంటుందా? అందుకే ఛీ ఛీ అని రోజు రోజుకు అసహించుకుంటున్నారు జనాలు మిమ్మల్ని చూస్తుంటే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.